అన్టోల్డ్ అండ్ టియర్ఫుల్ స్టోరీ ఆఫ్ ఏ లేడీ. ఆడవారు అనగానే మరుపురాని ఘట్టాలు, పెళ్లి, మాతృత్వము, ప్రెగ్నెన్సీ, ఫ్యామిలీ. కానీ ఈ జర్నీలో ఆడవాళ్ళకి వారి శరీరానికి జరిగే మార్పులు, దాని వలన తర్వాత వచ్చే కష్టాలు. సో ఇవి ఆడవాళ్ళకి దానిలో వచ్చే మార్పులు, దాని వలన వచ్చే కష్టాలు ఎలా ఉంటాయి అని కూడా తెలవకుండానే వాళ్ళు సఫర్ అవుతూ పోతూ ఉంటున్నారు. హాయ్, హలో, దిస్ ఇస్ డాక్టర్ ఝాన్సీ, మెడికల్ డైరెక్టర్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఆరిజిన్స్ IVF. ప్రెగ్నెన్సీ అనగానే అంతా సంతోషం, ఓకే, గుడ్. కానీ ఆ 9 నెలల్లో ఆడవాళ్ల శరీరంలో జరిగే మార్పులు ఇంకెప్పుడు జరగవు. సో ఎందుకు అంటే బేబీని పూర్తిగా 9 నెలలు నాది అనుకొని పూర్తిగా శరీరంలో మార్పులు, నార్మల్ డెలివరీ అవ్వడం కోసము మానం దగ్గర జరిగే మార్పులు, పెల్విస్ అంటే ఎక్కడైతే మనం బేబీని మోస్తున్నామో దాన్ని పెల్విస్ అంటారు. ఈ పెల్విస్ లో బేబీని బయటకు డెలివరీ అయ్యే ప్రాసెస్ కోసం రెడీ అవ్వడం కోసము పెల్విక్ జాయింట్స్, లిగమెంట్స్, పెల్విక్ ఫ్లోర్ ఇవన్నీ తయారవుతూ రిలాక్స్ అయిపోతూ మొత్తం లూజ్ అయిపోయి రెడీ అవుతూ పోతూ ఉంటుంది. వన్ ఫైన్ డే పెయిన్స్ వస్తాయి, నార్మల్ డెలివరీ అవుతుంది. సో నార్మల్ డెలివరీ అయ్యే క్రమంలో కూడా గర్భసంచికి కావలసిన అన్ని సపోర్ట్స్ ని డ్యామేజ్ చేసుకుంటూ బేబీ బయటకు వస్తుంది. సో ఇక్కడ వరకు అంతా బాగుంది, బేబీ వచ్చేస్తుంది, అంత హ్యాపీగా ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే బేబీ పుట్టిన తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా బేబీని ఎలా పెంచాలి, ఎలా ఫీడ్ చేయాలి, దీని మీదే ఉంటుంది. కానీ వాళ్ళ శరీరానికి ఏమి అవసరము, రెస్ట్ ఎంత అవసరము, దాన్ని మళ్ళా రీకూప్ చేసుకొని ఒరిజినల్ గా ఉండే ఫిజియాలజీలోకి తీసుకెళ్లాలా లేదా అనే విషయం కూడా ఏ ఒక్క ఆడవాళ్ళకి అవగాహన లేదు. ఇక్కడ ఏంటి అంటే నార్మల్ గా ప్రెగ్నెన్సీలో కూడా ఏదైతే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉండడం వల్ల ఈ జాయింట్స్, లిగమెంట్స్ అన్ని లూజ్ అయ్యి బేబీని అకామిడేట్ చేసుకొని బేబీని మళ్ళీ మనం డెలివరీ అయ్యేదానికి మొత్తము శరీరాన్ని తయారు చేస్తుంది. కానీ ఎట్ ద సేమ్ టైం మజిల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి దానిలో చిన్న చిన్న టేర్స్ వచ్చేసి సో ఒరిజినల్ గా ఉండే షేప్ కానీ, టెక్స్చర్ కానీ, టోన్ కానీ అంతా పోవడం వల్ల డెలివరీ అయిన తర్వాత స్లోగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బట్టల్లో మూత్రము పోవడము, తర్వాత వెజైనా అంతా లాక్స్ అయిపోయి లూజ్ గా అయిపోవడము. కొంతమందికి ఏమవుతుంది అంటే డెలివరీ అయ్యే క్రమంలో మానము, మోషన్ పోయే దారి రెండు కలిసిపోయి ఫిస్టులాలు కూడా ఫామ్ అవుతా ఉంటాయండి. సో ఇవన్నీ అన్టోల్డ్ అండ్ టియర్ఫుల్ స్టోరీస్. సో మరి ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి? సో పోస్ట్ పార్టమ్ పెల్విక్ ఫ్లోర్ రిహాబిలిటేషన్. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మీరు దాన్ని ఆ టోన్ ఎలా మెయింటైన్ చేయాలి అని తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం డెలివరీ అయిన తర్వాత కూడా మనము టోన్ అండ్ స్ట్రక్చర్ అంతా ఎలా రీగెయిన్ అవ్వాలి అని తెలుసుకోవాలి. సో ప్రెగ్నెన్సీలో ఏం చేయాలి అంటే కిగిల్స్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. సో ఈ ఎక్సర్సైజెస్ అందరికీ తెలుసు, కానీ దాన్ని ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఎలా చేస్తే దాని వల్ల ఉపయోగం ఉంటుందనే విషయం ఎవరికి తెలియదు. సో కిగిల్స్ ఎక్సర్సైజెస్ అంటే ఏం చేస్తారు అంటే చైర్లో కూర్చోవాలి, స్ట్రైట్ గా కూర్చొని మూత్రము వెళ్ళేటప్పుడు దాన్ని ఆపుకోవాలి అనుకుంటే ఎలాగా మనము పెల్విక్ ఫ్లోర్ ని దగ్గరికి ఇలా బిగించి వదలాలి. ఇలాగా ప్రతిరోజు 20 సార్లు చేసినప్పుడల్లా ఒక్కొక్కసారికి 20 సార్లు కూడా చేయాలి. అంటే 20 times a day అండ్ ఈచ్ టైం 20 times కిగిల్స్ ఎక్సర్సైజ్ ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ పెల్విక్ ఫ్లోర్ టోన్ ని కొంచెం వరకు మీరు మెయింటైన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం డెలివరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త టెక్నాలజీని మనం తీసుకొచ్చామండి. ఏంటి అంటే ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. అంటే నార్మల్ గా మీరు కిగిల్స్ ఎక్సర్సైజెస్ చేసినా కూడా ఒక్కసారికి 20 సార్లు మాత్రమే కంట్రాక్ట్ చేయరు, అంతకంటే ఎక్కువ చేయలేము. కానీ ఈ మెషిన్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నిటినీ ఒక హాఫ్ అన్ అవర్ లో 20 to 30,000 టైమ్స్ కంట్రాక్షన్స్ చేసి రిలాక్స్ చేయడం. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రమేయం లేకుండానే పెల్విక్ ఫ్లోర్ టోన్ ఇంక్రీజ్ చేసి ఫర్దర్ గా జరిగే డ్యామేజ్ అంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ, అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ, లేకపోతే గర్భసంచి జారడం అంటే ప్రొలాప్స్ అంటారండి వీటిని. ఇలాంటి కాంప్లికేషన్స్ ని మనము డెలివరీ అయిన తర్వాత మీ శరీరానికి కావలసిన అడ్జస్ట్మెంట్స్ ని కరెక్ట్ టైంలో అంటే డెలివరీ అయిన 12 weeks కి స్టార్ట్ చేసుకొని ఒక 12 sittings ఇది మీరు చేసుకుంటే మాత్రము ఈ ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ని మనము సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.